हाई फ्रेंड्स वेलकम टू मई चैनल मन वीडियो CCRAS నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ లో భాగంగా మనకు గ్రూప్ ఏ కి సంబంధించినటువంటి బి కి సంబంధించినటువంటి సి కి సంబంధించినటువంటి అయితే పోస్టులు అయితే మనకు వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మనకు మన అర్హతలు వచ్చేసి 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ అర్హతలతో మనకు ఏ బి సి సంబంధించినటువంటి పోస్టులు అయితే మనకు పడడం జరిగింది అదే విధంగా మనకు చూస్తే తెలంగాణ ఏపీ అభ్యర్థులకు అయితే మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత పోస్టింగ్ మనకు సొంత రాష్ట్రంలోనే చేసుకునేటటువంటి అవకాశం కల్పించారు వీళ్ళు సో తెలంగాణలో వచ్చేసి మనకు హైదరాబాద్లో మనకు పోస్టింగ్స్ అనేది ఉండడం జరిగింది అదే విధంగా ఏపీలో చూస్తే మనకు విజయవాడలో మనకు పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరిగింది సో అంతకన్నా ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకి ఇప్పుడు గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి పోస్టుల గురించి మనం మరిన్ని వివరాలు మనము ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే గ్రూప్ ఏకి సంబంధించినటువంటి పోస్టులు అయితే వివరాల గురించి తెలుసుకుందాం ఇక్కడ చూడండి రీసెర్చ్ ఆఫీసర్ అనేటటువంటి పోస్టులు అయితే పడడం జరిగింది సో దాని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చూడండి 15,600 నుంచి 39,100 వరకు వాళ్ళైతే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చూడండి మనకు దీని యొక్క మార్క్స్ చూస్తే మనకు ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే మనకు చూడండి ఇక్కడ సిబిటి ఆధారంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఆధారంగా మనకు 70 మార్కులకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇంటర్వ్యూ ద్వారా మనకు 30 మార్కులు ఉండడం జరుగుతుంది సో టోటల్గా వచ్చేసి మనకు 100 మార్క్స్కి అయితే మనకు వీళ్ళు ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది అదేవిధంగా చూడండి ఇక్కడ మనకి ఏజ్ గురించి ఏజ్ వరకు వస్తే మనకి ఇక్కడ చూడండి 18 నుంచి 40 సంవత్సరాల లోపు మనకైతే ఏజ్ అయితే ఉండాలి ఈ యొక్క పోస్టుకు అదేవిధంగా చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు ఈ యొక్క ఆయుర్వేదిక్ యూనివర్సిటీలో మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉంటే మనకు ఈ యొక్క ఎగ్జామ్కు మనం అర్హత ఉంటుంది అదేవిధంగా చూడండి ఇక్కడ ఫీ చూస్తే కనుక మనకి ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి మనకు 500 పెట్టారు అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 1000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది అయితే చూడండి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి ఫీ అయితే చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదండి అదేవిధంగా చూడండి ఇక్కడ గ్రూప్ బికి సంబంధించినటువంటి పోస్టులు అయితే మనకి ఇక్కడ మెడికల్ టెక్నాలజిస్ట్ అనే పోస్టులు అయితే పడడం జరిగింది ఒక 15 వరకు పడ్డాయి సో ఈ గ్రూప్ బికి సంబంధించిన కూడా ఇంకా మరికొన్ని పోస్టులు కూడా ఉన్నాయి సో ఆ పూర్తి వివరాలు మీకు డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తే దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి సో వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను ఒకటి తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది అది చూడండి ఇక్కడ శాలరీ చూస్తే మనకి ఇక్కడ 9,300 నుంచి 34,800 వరకు అయితే వీళ్ళు శాలరీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే చూడండి మనకు ఈ యొక్క ఉద్యోగానికి ఎలిజిబిలిటీ చూస్తే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి ఇక్కడ మెడికల్ ల్యాబ్ సైన్స్లో మనం డిగ్రీ చేసి ఉండాలి అదేవిధంగా 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అలాగే చూడండి మనకి ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి సిబిటి ఆధారంగా మనకు ఆన్లైన్లో మనకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది అలాగే చూస్తే మనకి ఇక్కడ ఎగ్జామ్ యొక్క ఫీజు చూస్తే మనకి ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి వీళ్ళు 200 తీసుకోవడం జరుగుతుంది అలాగే ఓబీసీ వాళ్ళకు 500 ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు అదేవిధంగా చూడండి ఇక్కడ గ్రూప్ బికి సంబంధించినటువంటి పోస్టులు చూస్తే మనకి ఇక్కడ లోయల్ డివిజన్ క్లర్క్ అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 లెవెల్ అయితే పోస్టులు అయితే పడడం జరిగింది అయితే చూడండి ఇక్కడ వాళ్ళ యొక్క శాలరీ చూస్తే మనకి ఇక్కడ 9,300 నుంచి 34,800 వరకు వాళ్ళు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది అలాగే చూస్తే మనకి ఇక్కడ చూడండి సిబిటి టెస్ట్ ఆధారంగా ఆన్లైన్ ఎగ్జామ్ ఆధారంగా వాళ్ళు టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది టోటల్ 100 మార్క్స్కి అయితే వాళ్ళు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా దీనికి నెగిటివ్ మార్క్స్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది సో అదేవిధంగా చూస్తే మనకి చూడండి ఏజ్ క్వాలిఫికేషన్ చూస్తే మనకి ఇక్కడ ఏజ్ వచ్చేసి మనకు 18 నుంచి 34 years వరకు వాళ్ళు ఏజ్ అనేది పెట్టడం జరిగింది అలాగే చూస్తే మనకి ఇక్కడ మినిమం 12th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి అలాగే టైపింగ్ స్కిల్స్ కూడా వీళ్ళు ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు చూడండి అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు 1st August 2025 రోజు మనకు అప్లికేషన్స్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది ఇంకైతే అప్లికేషన్ స్టార్ట్ కాలేదు అదేవిధంగా మనకి ఎండ్ డేట్ వచ్చేసి మనకు 31st August రోజు మనకైతే ఈ క్లోజ్ కావడం అనేది జరుగుతుంది సో అప్లికేషన్ చేసిన తర్వాత ఏదైనా కరెక్షన్స్ కానీ ఏదైనా ఉంటే కనుక మనకి ఇక్కడ 3rd to 5th September 2025 వరకు అయితే అవకాశం అయితే కల్పించబోతున్నారు సో ఈ అవకాశాన్ని అయితే మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు ఈ వీడియో మీకు పూర్తిగా నేను అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి నేను కామెంట్ల రూపంలో తెలియజేయండి నేను దాన్ని సరిదిద్దుకోవడానికి నేను ట్రై చేస్తాను ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే కనుక నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు సో అందులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చిన కనుక అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ టు ఆల్